అయితే ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నారు నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్. పరికరాలు అందరూ కలిసి కొనుక్కుంటారని, డైరెక్టర్ ఒకరే కొనుగోలు చేయరని ఆయన చెబుతున్నారు. 27 ఏళ్ళుగా అక్కడ పనిచేశాను నేను. ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు పడని వాళ్ళు చాలామంది అలిగేషన్స్ చేశారండి. చేసి ఇదేదో అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది, చాలా రోజులు వచ్చి మా మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మంచి డాక్టర్లు పని చేసుకోవాలంటే వర్కౌట్ కాదండి, ప్రజలకు మంచిది కాదు ఇది. ఇక్కడ తర్వాత ఈ అలిగేషన్స్ అని తప్పని ప్రూవ్ చేయడానికి ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి వాళ్ళని పరీక్ష చేసుకోగలిగి కావాల్సిన డాక్యుమెంట్ అని ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి మమ్మల్ని కరెక్ట్ కాదో చెప్తారు. మాకు భయపడాల్సిన విషయం ఏం లేదు దీంట్లో. I'm very clear about this. NIMS is a good hospital. Please support NIMS in public interest of everybody. పరికరాల విషయం కాదండి. పరికరాలు ఎప్పుడూ అందరు కలిసి కొనుక్కుంటారండి. ఒక డైరెక్ట్ ఒకటే కొనుక్కోడు. మీ టీవీ కావాలనుకుంటే మీరు ఒకరు గారు కదా, అందరు కలిసి కొనుక్కుంటారు. అలాగే టెక్నికల్ కమిటీస్ అని ఉంటాయి, వేరే కమిటీస్ అని ఉంటాయి. వాళ్ళందరికీ సర్క్యులేట్ చేసాము. సిఏజీ వాళ్ళు కూడా మా హాస్పిటల్లోనే అప్పుడు డెప్యుటేషన్ కింద తీసుకున్నాము. పెద్ద దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదండి. కాకపోతే అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తొందరగా హాస్పిటల్ ఓపెన్ చేయాలి, కొత్త బ్లాక్ అని చెప్పేసి తొందరగా ఓపెన్ చేయించండి అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారిని పిలవాలని చెప్పేసి మా మీద తొందరగా కొనుక్కోవడానికి మా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంత పుష్ చేసాం. అంటే ఒక సంవత్సరానికి పట్టేది ఒక నెల 2 నెలలోనే మనం షార్ట్ సర్క్యూట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమైనా జరిగిందేమో చూడాలి నేను. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఏది కానీ ఏం తప్పు చేయాలని కానీ మేము సొంత కావాలని మేము ఎప్పుడు చేయలేదండి.